ఇది 4వ ఎలక్షన్ నాది. అతి చిన్న వయసులో 26 ఏళ్లకు రాజకీయాల్లోకి వచ్చా. 28 ఏళ్ల వయసుకి నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. నాకు పూర్తి ఒక ఎమ్మెల్యేగా నాకు పూర్తి సాటిస్ఫాక్షన్. ఎందుకంటే కేతిరెడ్డిలాగా పని చేయాలని చెప్పేసి, అంతకంటే ఒక ఎమ్మెల్యేగా నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు. కానీ ఈరోజు వచ్చిన ఢిల్లీ వాళ్ళకు కావచ్చు, ఈ అసత్య కుమార్ కూడా నేను ఒకటే చెప్తున్నాను. నేను చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమం మన ఊరికి ఏం కావాలో అన్నీ చేశాను. ఈరోజు వాళ్ళని కూడా కోరదలుచుకునేది ఒకటే. నేను గతంలో మాకున్న మన ధర్మవరంలో ఉండేది చేనేత పరిశ్రమ. ఆ చేనేత పరిశ్రమ నమ్ముకొని వేలాది కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి. వాళ్లకు గతంలో ఎన్డీఏ వచ్చిన తర్వాతనే 5% GST వేయడం జరిగింది. అది పెంచుతామంటే నేనే పోయి ఆ GST వేయకూడదు, ఇబ్బంది పడతారని నిర్మలా సీతారామన్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీ ఇచ్చిన తర్వాత ఆమె పెంచలేదు. నేను ఈ అసత్య కుమార్కు, నీకు ఢిల్లీలో అంత పలుకుబడి ఉంటే నా చేనేత కార్మికులకు వాళ్ళు బాగుండాలని అనునిత్యం కోరుకునేవాడిని, పోరాడేవాడిని, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. నువ్వు గన ఈ ఎలక్షన్ తేదీ లోపల గన నిర్మలా సీతారామన్తో చేనేతల మీద ఈ 5% GST తీసేస్తామని చెప్పేసి ఒక ప్రకటన చెప్పి నేను ఎలక్షన్ కూడా చేయకోకుండా ఇంట్లో కూర్చుంటాను, మా చేనేత కార్మికులు బాగుపడతారు అంటే